అదితికి ఇంద్రుడు మొదలైన దేవతలు పుట్టారు. దితికి దైత్యులు పుట్టారు. వినతకు గరుక్మంతుడు అనూరుడు పుట్టారు. కద్రువకు సర్పాలు పుట్టారు. శ్వసకు యక్ష రాక్షసులు పుట్టారు. శివుణ్ణి పెళ్లాడటం కోసం మహేశ్వరి దక్షుడికి సతి అనే కుమార్తెగా పుట్టింది. వారిద్దరికీ వివాహం జరిగినప్పుడు బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు మొదలైన దేవతలు వచ్చి సతీశివులను అనేక విధాల స్తోత్రం చేశారు. వచ్చిన వారందరికీ గౌరవ మర్యాదలు చేయటానికి నందీశ్వరుణ్ణి, కాలభైరవుణ్ణి నియమించి శివుడు సతీ సమేతుడై కైలాసానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు. కొంతకాలం గడిచింది. అనేక మంది మహామహులు ప్రయాగ అనే నగరంలో గొప్ప యాగం తలబెట్టి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, ఇంద్రాది దేవతలను పిలిచి యాగం ప్రారంభించారు. యజ్ఞానికి వచ్చిన వారికి వసతులు ఏర్పాటు చేసి మహర్షులు వారికి తగిన ఆసనాలు చూపి కూర్చోబెట్టారు. అందరూ కూర్చుని యజ్ఞాన్ని చూస్తూ ఉండగా దక్షుడు తన శిష్యులతో సహా వచ్చాడు.